సార్. ఆ తర్వాత జై గురుదేవ అని కూడా ఈ రోజు నుంచి చెప్పాలి. ఏమని చెప్పాలి? అంతకుముందు ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్ మేడం, జై గురుదేవ. చెప్పండి మంచిగా. ఇంకొకసారి. ఈ రోజు నుంచి ఇలా చెప్తా ఉండండి. ఈ రోజు నుంచి మీ స్కూల్లో చాలా మార్పులు వస్తాయి. మీ అందరికీ బాగా చదువుకోవాలని ఉంది. మీరందరూ బాగా చదువుకొని ప్రయోజకులైతే మీ ఉపాధ్యాయులు ఆనందించి వాళ్ళ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూడాలని కూడా మీ ఉపాధ్యాయులు కూడా చాలా ఆతృతతో ఉన్నారు. వారి ప్రేమని మీరు అందుకోవడానికి, అలాగే వారి ప్రేమను మీరు అందుకున్న తర్వాత మీ మానసిక శక్తులు వికసించి మీరు కోరుకున్న జీవితం మీ సొంతమై మీరు ఆనందంగా ఉంటే మీ తల్లిదండ్రుల కళ్ళల్లో, మీ ఉపాధ్యాయుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలని మీ కోరిక నెరవేర్చుకోవడానికి మీకు నేను సహకరించడానికి వచ్చాను. నా సహకారాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉపాధ్యాయులకు కూడా సహకరించడానికి నేను వచ్చాను. మీరెంతో కష్టపడుతున్నారు, ప్రేమతో మీరెంతో ఇస్తున్నారు. మీరు ఇచ్చే దాంట్లో వారు 20%, 30%, 60% మాత్రమే తీసుకుంటున్నారు. 80%, 90% వారు తీసుకున్నట్టయితే మీ ప్రయత్నం అంతే ఉంటుంది, మీ శ్రమ అంతే ఉంటుంది, ఫలితాలు మాత్రం మెరుగుపడతాయి. మీకు సహకరించడానికి వచ్చాను. ఆ సహకారాన్ని మీరు కూడా స్వీకరిస్తారా? ఆరోగ్య భారత్ కి జై చెప్పండి. ఆనంద భారత్ కి జై. ఆధ్యాత్మిక భారత్ కి జై. నిత్య నూతన ఆనంద భారత్ కి జై. ఇవి నా ఆశయాలు. ఆ ఆశయాల సాధన కోసం ఇక్కడికి నేను వచ్చాను. ఈ వయసులో రిటైర్మెంట్ అయిన తర్వాత హాయిగా సుఖంగా, ఈ వయసులో రిటైర్మెంట్ అయిన తర్వాత మీ ప్రిన్సిపాల్ కూడా మా నరసింహం సార్ గారి శిష్యుడు. హాయిగా ఫ్యాన్ వేసుకొని మంచిగా ఏసీ వేసుకొని మంచిగా 3 పూటలు కాకపోతే 6 పూటలు తింటూ కాలు మీద కాలు వేసుకొని సుఖంగా కూర్చోకుండా ఉదయము తెల్లవారుజామున 2:30కు లేచి రకరకాల సాధనలు చేసుకొని నా 3 గంటల ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చారు. ఇంత దూరం నాతో పాటు వారు వచ్చారు కాబట్టి నేను రాగలిగాను, ఈ కార్యక్రమాన్ని మీకు అందించగలుగుతున్నాను. నరసింహం సార్ ఎందుకోసం వచ్చారు? ప్రేమతో వచ్చారు. ఎందుకోసం వచ్చారు? గట్టి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. మీ చెప్పులు పక్కన అట్లా వదిలి అందరూ కూర్చోండి, కింద కూర్చోండి, సీట్ అవుట్, అందరూ కూర్చోండి, కూర్చోండి, అందరూ కూర్చోండి.